ఉద్యమం నాటి తెలంగాణ మళ్లీ గలమెత్తుతున్నది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పడుతున్న గులాబీ నేతలను ఊరువాడ గుండెకు హత్తుకుంటున్నది. తెలంగాణ సాధించడమే కాకుండా 10 ఏళ్లు వ్యవసాయానికి స్వర్ణయుగం తెచ్చిన కేసీఆరే మళ్లీ రావాలంటున్నది తెలంగాణ. మళ్లీ సారే రావాలంటున్న పాట నినాదమై హోరెత్తుతున్నది. జగిత్యాలలో రైతుల కోసం బీఆర్ఎస్ చేపట్టిన పాదయాత్ర జైత్ర యాత్రను తలపించింది. అడుగడుగునా జన సునామీ పోటెత్తింది. రైతు వ్యతిరేక ప్రభుత్వంపై రైతన్న కన్నెర్ర చేశాడు. వ్యవసాయాన్ని ఆగం చేసిన సర్కారుపై అన్నదాత నిప్పులు చెరిగాడు. పెట్టుబడి సాయం లేక మద్దతు ధర రాక బోనస్ అందక కడుపు మండిన కర్షకుడు కదం తొక్కాడు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన రైతు పాదయాత్ర ప్రభుత్వానికి గట్టి సందేశం పంపింది. రైతు పాదయాత్ర సందర్భంగా జగిత్యాల జిల్లా దద్దరిల్లింది. కోరుట్ల జనసంద్రంగా మారిపోయింది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కి మద్దతుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాదయాత్రలో పాల్గొన్నారు. అటు పాదయాత్రకు రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పాదయాత్ర జరుగుతున్న దారి పొడవునా జన సునామీ కనిపించింది. మా కొద్దీ దుష్ట కాంగ్రెస్ పాలన అంటూ రైతాంగం గర్జించింది. రైతును పట్టించుకోని ప్రభుత్వం మాకెందుకని అన్నదాత గొంతెత్తి ప్రశ్నించాడు. మళ్లీ సారే రావాలి, సారే కావాలంటూ కోరుట్ల గడ్డ నుంచి అన్నదాతలు ముక్త కంఠంతో నినదించారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జగిత్యాల జిల్లా కోరుట్లలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేపట్టిన మహాపాదయాత్ర విజయవంతమైంది. పాదయాత్రకు అశేషంగా తరలివచ్చిన రైతులను చూస్తే సర్కారుపై గూడు కట్టుకున్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో స్పష్టమైంది. కోరుట్ల ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర ప్రారంభించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దేశపతి శ్రీనివాస్, జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సహా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, రైతులు పాదయాత్రలో పాల్గొన్నారు. 10,000 మంది రైతులతో కలిసి 25 కిలోమీటర్ల మేర సాగిన ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర అడుగడుగున జైత్ర యాత్రను తలపించింది.